నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 10, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి రాత్రి 1:02 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వ పాల్గొని మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి ఉత్తర పాల్గొని. యోగం వృద్ధి సాయంకాలం 6:56 వరకు. కరణం కౌలవ ఉదయం 11:57 వరకు, తదుపరి తైతుల రాత్రి 1:02 వరకు. వర్జం రాత్రి 8:26 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:03 వరకు. తిరిగి మరలా 3:09 నుండి 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:07 నుండి 7:40 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:20 నుండి ఉదయం 7:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంకాలం 6:27. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకుంటే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా విదేశాలలో ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ యాన యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆదాయం గతంలో కంటే మెరుగ్గా ఉండి మీ అవసరాలు తీరిపోతాయి. ఇక ఈరోజు స్థిరాస్తులను సైతం సమకూర్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన వేడుకల్లో అందరితో సఖ్యతను కలిగి ఉంటారు. బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే ఈరోజు ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంత లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులు అంచనాలకు భిన్నంగా అవకాశాలను సాధిస్తారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు అనేవి చేకూరుతాయి, బాగా కలిసి వస్తాయి కూడా. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం చేసే చోట మరియు వారు పనిచేసే చోట సంతృప్తికరంగా సాగుతుంది. సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం కనపడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి విద్యా విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి శుభవార్తలు అందుతాయి.
ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సినీ రంగం వారికి మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అలాగే వైద్య రంగం వారికి అవార్డులు రివార్డులు దక్కవచ్చు. కళాకారులకు విదేశీ ప్రయాణం అనేది ఉంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న ఆదాయం సమకూరుతుంది. రుణ బాధలు తొలగుతాయి. అలాగే కొన్ని సమస్యలు వివాదాల నుండి మనోబలంతో బయటపడతారు. అలాగే ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు పోటీని తట్టుకుని సీట్లను సాధించగలుగుతారు. ఇక బంధువుల ద్వారా ఆశించిన సమాచారం ఒకటి అందుతుంది. అది కొంత మార్పునకు సహకరిస్తుంది. చిరకాల కోరిక నెరవేరేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులు కూడా మీకు ఎదురుగా నిలిచి మౌనంగా ఉంటారు. సహనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని రోజులుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అందుతాయి. అలాగే తగినంత లాభాలను కూడా అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోకుండా కొన్ని మార్పులు జరిగే వీలుంది. అయితే ఇది మీ మంచికే అని భావించండి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ఉత్సాహంగా అడుగువేసి మంచి విజయాలను సాధిస్తారు. ఇక వృషభ రాశిలోని మహిళలకి ఈరోజు చాలా ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. కాస్త ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే దూరపు బంధువుల నుండి ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆనందకరమైన సంపద సొంతమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కవచ్చు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి గృహానికి సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారి రోజు శుభవార్తలను వింటారు. ముఖ్యమైన వ్యవహారాలలో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనుగొబడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వైద్యులకు పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. దానితో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనిపిస్తున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి భూ క్రయ విక్రయాలు చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక సంతాన విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమవుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే 2-3 విధాలుగా ధనలాభం అనేది కలుగుతుంది. ఈరోజు అన్ని పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది రోజంతా. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలను తో కొన్ని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరచడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాల్లోనివి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి ఉన్నత విద్య లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సహాయం లేకుండానే వాటిని పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే పొదుపు మొత్తాలు కూడా మీరు
ఇంటి ఖర్చులకు వినియోగిస్తారు. అలాగే అవసరాలు తీరిపోతాయి. చిరకాల స్వప్నం నెరవేరి విద్యార్థులు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు, అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అనేది అందుతుంది. ఇక పరస్పరం ద్వేషించుకున్న బంధువులు కూడా తిరిగి దగ్గరికి చేరుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి కష్టసాధ్యమైన మొక్కవోని విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలను పొందుతారు. అలాగే కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలపై గురి అనేది తప్పదు. అలాగే వీరికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు మీపై ఉంచిన బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు తమ పలుకుబడి ఉపయోగించుకొని విజయాలను సాధిస్తారు. అలాగే అందరూ మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, మర్యాదను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలగవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు ప్రతికూలమైన తీర్పు అనేది లభించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కన్యా రాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానీ అలాగే తిరిగి తీసుకోవడం కానీ చేయకండి. అలాగే మీరు డబ్బు ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశం లేదు. తీసుకుంటే తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా వివాదాలు మరియు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు ధనాదాయం సరిపోనందువల్ల రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉన్నవి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటికి వివిధ రకాలుగా మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటే తప్పకుండా చేయించుకోండి. అలాగే బంధువులతో, మిత్రులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నది. ఇక పరిశ్రమలలో కార్మికులకు కూడా కాస్త అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అస్సలు కనిపించదు. ఇక పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిడిలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహంన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు.
ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు మంచిది. అలాగే పదవి ఉన్నతి కూడా కలుగుతుంది. ఇక అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క మిత్రులు మీపై విశేషమైన ప్రేమాభిమానాలను చూపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని వేడుకలకు హాజరై సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు ఈరోజు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని సన్మానాలు జరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి విషయంలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఈరోజు మంచి ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది. మంచి పనులు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. కళాకారులకు, సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు అనేకంగా కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వైద్య రంగం వారికి అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా దక్కే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన వృశ్చిక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించినంత లాభాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి అరుదైన సన్మానాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు మిత్రలాభం అనేది కలుగుతుంది. అలాగే శత్రునాశనం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి ఏర్పడుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల
మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆభరణాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, వైద్యులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలనే లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ధనుసు రాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి, ఇక పరిశ్రమల్లో పనిచేసే వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా వచ్చి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు కొంత సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖుల పరిచయం మీకు ఎంతో మేలు చేస్తుంది. రోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక బాకీలు కూడా వసూలవుతాయి. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆభరణాలను నూతన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఇంటి వాస్తు నిర్మాణానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి సొంతమవుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తమ సంతానం యొక్క విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక మీనరాశిలోని నిరుద్యోగుల యొక్క యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు ఉన్నత స్థాయి నుండి పిలుపు అనేది రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీనరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.